కూర చిరుగాలి ఒక్కసారి ముద్దొచ్చేస్తున్నావురా. మంచిగానే రెడీ అయ్యావురా. అంటే ఈరోజు మన ఫస్ట్ నైట్ కదా, ఫుల్ జోష్లో ఉన్నట్టున్నావు. ఉంటుంది మరి. పెళ్లి చూపుల రోజు అరే ఫేస్ వాష్ చేసుకొని వెళ్ళరా అంటే ఏమన్నావు బాబు? అంటే అప్పుడు వేరు ఇప్పుడు వేరు కదా. కానీ సాగుతుంది నీకు అలాగా. కుళ్ళుకోకే నన్ను చూసి అయినా మీ అమ్మాయిలు రెడీ చేయడానికి ఒక పెద్ద టీమే ఉంటుంది. మా అబ్బాయిలకి ఏముంటుంది బొక్క. ఏదో ఉన్నంత దాంట్లో మేమే అందంగా కనిపించడానికి ట్రై చేయాలి. నువ్వు ఆల్రెడీ బ్యూటిఫుల్ రా, ఇంకా ఎక్స్ట్రాగా మేకప్లు ఆర్భాటాలు ఎందుకు చెప్పు? అంతే అంటావా? యూజువల్గా బ్యూటిఫుల్లో ఒకేళ్ళే ఉంటుందిరా, కానీ నిన్ను బ్యూటిఫుల్ అనాలంటే మాత్రం ఒకేళ్ళ ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. అంటే ఫుల్లా? ఎందుకలా? దట్ ఎక్స్ట్రా ఎల్ ఈస్ ఫర్ లవ్. లవ్తో కలిపి చాలా బ్యూటిఫుల్గా కనపడుతున్నావురా నువ్వు. థ్యాంక్స్. ఇట్రా. అరే నాకు తెలిసి ఏ అమ్మాయి నీకు ఈ విషయం చెప్పుండదు. యాజ్ ఏ ఫ్రెండ్గా నేను నీకు చెప్పాలనుకుంటున్నా. ఈ ప్రపంచంలో ఒక అమ్మాయికి మాత్రమే ఇలానే ఉండాలి అని ఒక సెట్ ఆఫ్ రూల్స్ రాసిందిరా ఈ సమాజం. అప్పటి పరిస్థితులు బేస్ చేసుకొని అలా రాశారు. బట్ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు, అన్నీ మారిపోయాయి. కానీ ఆ సెట్ ఆఫ్ రూల్స్ మాత్రం మారలేదు. మనం కూడా ఈ సమాజంలోనే బతుకుతున్నాం కాబట్టి ఎక్కడో ఒక చోట అమ్మాయిలు అలా ఉంటేనే కరెక్ట్ అని వాళ్ళ మైండ్లో కూడా పాతుకుపోయి ఉంటుంది. నువ్వు మాత్రం అమ్మాయిని ఎలాంటి రూల్స్తో జడ్జ్ చేయాలని చూడకు. ఎందుకంటే అమ్మాయి అంటే ప్రాణం ఉన్న వస్తువు కాదు. వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి, అవసరాలు ఉంటాయి, ఇష్టాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాటికి వాల్యూ ఇవ్వరా. ఒక రియల్ ఆల్ఫా మేల్లా ఉండు. అర్థమైందా? నువ్వు అందరిలాంటి వాడివని నేను నీకు విషయం చెప్పట్లేదురా. ఏం జరిగినా బయట వాళ్ళు ఎన్ని చెప్పినా ఇది గుర్తుపెట్టుకో. ఆ అమ్మాయి నీతో బతకటానికి తన ప్రపంచం మొత్తాన్ని వదిలేసి వచ్చింది. ఆ అమ్మాయికి అన్నీ నువ్వే అవ్వాలి. యు విల్ కదా? ఐ విల్. గుడ్ బాయ్. థ్యాంక్స్. ఫస్ట్ టైం వింటున్నా ఇలాంటి మాటలన్నీ. ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూరా. సరే మరి నేను వెళ్ళనా? ఏ ఆగు. ఎందుకే? ఇంకేమన్నా ముస్తాబ్ చేయాలా? కాలు చూపించు. మూసుకొని కాలు చూపించరా. పాపా టైం అవుతుంది. ఇప్పుడు చక్కగా ఉన్నావు. ఆంటీ ఏంట్రా ఇంకా ఏం చేస్తున్నావు టైం అవుతుంటే? ఇదిగో అమ్మా ఈ పల్లవే లేట్ చేస్తుంది. సరే సరే పద, ముహూర్తానికి టైం అవుతుంది. రే బీ జెంటిల్. ఏయ్ ఛీ నోము ఇవే. రేయ్ ఇంకా మీ ముచ్చట్లు అవ్వలేదా? పద పద వెళ్తున్నా. ఏయ్ నువ్వెక్కడికే? కిందికెళ్ళు. రే ఆగు. ఇట్రా. ఇక్కడ కూడా 90s కిడ్లా చెయ్యకు, అర్థమైందా? అమ్మా ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమైందని నాకు అర్థమైంది. పెళ్ళొద్దని ఇప్పటికే లేట్ చేశావు. ఇప్పుడన్నా మూసుకొని 9 నెలల్లో నాకు మనోడిని చేతిలో పెట్టు. ఇంకా స్తంభంలో నిలబడ్డావేంట్రా? అమ్మా గుడ్ నైట్, నువ్వు వెళ్ళు. దేవుడా లైఫ్లో ఫస్ట్ టైం నువ్వే చూసుకోవాలి. ఒడియమ్మ ఫ్లాష్ మ్యాన్. పృథ్వీ ఏంట్రా పిల్ల కొట్టుకొని హనీమూన్ అంత ఫాస్ట్గా వచ్చేసావు? ఒక 3 days లీవ్ తీసుకోవచ్చు కదా. ఏమని చెప్పాలరా? క్లయింట్కి ఏమని సమాధానం చెప్పాలి? సార్ నాకు మొన్నే పెళ్ళయింది, నేను హనీమూన్కి వెళ్తున్నాను, మీకేమైనా డౌట్స్ ఉంటే మా టీంలో ఒక పనిరాని గాడిద ధీరజ్ అని ఉంటాడు, మీరు వెళ్ళి వాడిని అడగండి అని చెప్పాలా? అది కాదురా పృథ్వీ, నార్మల్గా అన్నాను. ఏంట్రా నార్మల్? ఏంటి నార్మల్? ఆల్రెడీ నీ వర్క్ అంతా మేమే చేసి ఒప్పించుకుంటున్నాం కదా. ఓసీగా వచ్చే సాలరీ తీసుకుని నీ లిమిట్స్లో నువ్వు ఉంటే బాగుంటుంది.
1 year అయింది. తెలుసు, దీన్ని వదిలేసి 1 year అవుతుంది. మరి మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేసావురా? నిన్నే. నిన్నేరా అడుగుతుంది. నైట్ ఏమైంది? దేవుడు, జీవితంలో ఫస్ట్ టైం మేఘా, నన్ను క్షమించండి. ఏమైంది మేఘా? ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను క్షమించండి. మేఘా, ఫస్ట్ ఈ వాటర్ తాగు. ఫస్ట్ ఎయిడ్ పాప, ఏమైందో చెప్పు. నేను మిమ్మల్ని ప్రేమించట్లేదు. నేను ఇంకా గగన్ని ప్రేమిస్తున్నాను. మా నాన్న చూసిన వాళ్ళని పెళ్లి చేసుకోకపోతే ఆయన చచ్చిపోతా అన్నాడు. అందుకే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను నేను. సారీ అండి, ఐఎమ్ రియలీ సారీ. ఇప్పుడు కూడా నేను చెప్పలేకపోతే ఏమైపోతామని చెప్తున్నా. సారీ అండి, ఐఎమ్ రియలీ సారీ. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు మేఘా? తెలియట్లేదు. ఒక్క మాట, ఒకే ఒక్క మాట నాకు చెప్పుంటే ఇదంతా ఇక్కడి వరకు వచ్చేదే కాదు కదా. మీకు మా నాన్న గురించి తెలియదు. ఆయనకి ప్రేమ విషయం తెలిసింది కాబట్టి నా పెళ్ళి మీతో చేసేసాడు. అసలు అసలు నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు మేఘా. నేను మీతో లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ ఆ పెళ్లి రోజు నాకు అర్థమైంది ఐ కాంట్. నాకు గగనే కావాలి, గగనే నా లైఫ్. సారీరా. పర్లేదే, ఆ దేవుడికి కూడా ఇష్టం లేదనుకుంటా నేను హ్యాపీగా ఉండడం. అందుకే నా లైఫ్ అనే సినిమాలో బాగానే థ్రిల్లర్ ప్లాన్ చేశాడు. ఇంకా ఎన్ని ఉన్నాయో. ఏడవకురా, ఏం పర్లేదు. మేఘా, హాయ్ ఆంటీ. ఏంటమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదా ఆంటీ. ఆంటీ ఏంటమ్మా ఆంటీ, చక్కగా అత్తయ్య అని పిలు. లక్షణంగా ఉన్నావు. మా ఎర్రోడికి ఎలాంటి అమ్మాయి దొరుకుద్దో ఏమో అని చాలా భయపడ్డాను. మహాలక్ష్మి లాంటి అమ్మాయి దొరకడం వాడి అదృష్టం. పృథ్వీగాడికి 6 ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ నాన్న చనిపోయారు. మగదిక్కులేని ఇల్లు ఎలా ఉంటుందో ఏమో అని అందరూ అన్నారు. వాడికి ఏం తట్టిందో ఏమో, ఎవడు చెప్పాడు మా ఇంటికి ఎవరూ లేరని? మా అమ్మని చూసుకోవడానికి నేనున్నానన్నాడు. ఆ రోజు నుండి ఇప్పటి వరకు నాకే కష్టం వచ్చినా వాడే చూసుకుంటున్నాడమ్మా. వాడొక్కసారి ఏదైనా నాది అనుకుంటే చాలు, దానికోసం ఏం చేయడానికైనా సిద్ధపడతాడు. అలాంటి పిచ్చోడమ్మా నా కొడుకు. వాడు తప్పు చేయడం నేను చెప్పను. మనిషి అన్నవాడు ఎవడైనా తప్పు చేస్తాడు. కాని వాడు ఏ సిచ్యువేషన్లో తప్పు చేశాడని తెలుసుకొని కన్న తల్లిలా కడుపులో పెట్టుకొని చూసుకో అమ్మా. వాడిని జాగ్రత్తగా చూసుకో.
చూడ్డానికే వీరుడిలా ఉంటాడు గాని కష్టం వస్తే చిన్న పిల్లాడమ్మా నా కొడుకు. మేఘా, నువ్వే చూసుకోవాలి వాడిని. సరే అత్తయ్య. ఆ, నేను ఊరికెళ్తున్నాను. వాడికొచ్చాక చెప్పు. ఏదైనా ఉంటే ఫోన్ చెయ్యి. వాడేమైనా తింగరేషాలేస్తే నాకు చెప్పు, నేను చూసుకుంటాను వాడిని. సరేనా? ఆ బంగారం. పృథ్వీ, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదే క్వశ్చన్తో నా మైండ్ అంతా పిచ్చెక్కిపోతుంది, కానీ ఆన్సర్ మాత్రం లేదు. ఐ కాంట్ సే ఎనీథింగ్ రా. ఇది మీ ఇద్దరి మధ్య రిజాల్వ్ అవ్వాల్సిన మ్యాటర్. కానీ ఒక క్లారిటీ మాత్రం ఉంది. ఆ అమ్మాయికి నేను ఇష్టం లేదు. వాడి పేరు గగన్. వాడిని లవ్ చేస్తున్నానని క్లియర్గా చెప్పేసింది. అయినా ఎంత పని చేశాడురా? ఎవరు? గగనా? ఏహే, మీ మామయ్యరా. ఒకటైతే నిజం, ఏ ఆడపిల్ల తండ్రి అయినా తన కూతురు హ్యాపీగా ఉండాలన్న స్వార్థంతోనే ఇలాంటి తప్పులు చేస్తాడు. ఆయన కూడా అలాంటి తండ్రి అనుకుంటాను. అంటిల్ వీఆర్ ఇన్ టు ఇష్యూస్ వీ డోంట్ నో వాట్ మేడ్ హిమ్ టు డూ దిస్. ఇదంతా సరేరా, మరి నువ్వేం చేయాలనుకుంటున్నావు? మొన్నే ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసా పల్లవి. దేవుడికి ఎవరికేమి ఇవ్వాలో బాగా తెలుసు. కష్టాలు దాటుకోలేని వాడికి పెద్ద కష్టాలేమి ఇవ్వడు, కానీ అది దాటుకుని ఎదుర్కొనే వాడికి మాత్రం చాలా గట్టి కష్టాలు ఇస్తాడు. అయినా మీరందరూ వర్ష విషయంలో నేను బయటకు రాలేను అనుకున్నారు, కానీ ఐ మేడ్ ఇట్. ఇప్పుడు కూడా ఐ ట్రై టు కమ్ అవుట్ ఆఫ్ దిస్. హే చల్, ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అయినా మేఘాకు లక్ లేదురా. నీలాంటి బంగారం లాంటి హస్బెండ్ని మిస్ చేసుకుంటుంది. సరే సర్లే చాలే, కానీ ధీరజ్కి సారీ చెప్పానని చెప్పు. నిన్న నా కోపానికి బలైపోయాడు పాపం. నేను చూసుకుంటాలే. సరే నువ్వు వెళ్ళు. నువ్వేం చేస్తావు? దేవదాసులో తాగుతూ కూర్చుంటావా? అంత లేదులే, కానీ నేను వెళ్తాను. కొంచెం అనీజీగా ఉంది, వెళ్ళాలిగా. ఏదో ఒక సొల్యూషన్ వెతకాలి దీనికి. ఈ రీజన్ చెప్పి నువ్వు ఎక్కువ సిగరెట్స్ తాగావో? నువ్వు వెళ్ళవే, నేను చూసుకుంటాను. నాకు గగనే కావాలి. గగనే నా లైఫ్. తినేసారా? మేఘా, తిన్నావా అంటే తిన్నానన్నావు. డైనింగ్ టేబుల్ మీద ఫుడ్ మొత్తం అలాగే ఉంది. అంటే ఆకలియట్లేదండి. దా వచ్చి తిను, తింటే అదే ఆకలిస్తుంది. వద్దు. నువ్వు అలా అంటే ఇప్పుడు నేనేమీ తినను, అండ్ పొద్దున్నుంచి నేనేమీ తినలేదు. నాకు ఆకలియట్లేదండి. సరే, ఏమైనా ఆలోచించావా? లేదు. పోనీ మీ నాన్నతో నేను ఒకసారి మాట్లాడి చూడనా? వద్దు, అసలొద్దు. ఆయన వినే మనిషి కాదు.
మీరు పైన పడుకోండి, నేను కింద పడుకుంటాను. అయ్యో పర్లేదులేండి, నాకు కింద కంఫర్ట్, మీరు పైన పడుకోండి. లేదండి, నేను సోఫాలోనే పడుకుంటా, మీరు పైన పడుకోండి. యాక్చువల్లీ హాల్లో ఫ్యాన్ పని చేయట్లేదు, సో రేపు రిపేర్ చేపిస్తాను, మీరు పైన పడుకోండి. సరే. అవును, అడగడం మర్చిపోయా, మీ లవర్ గగన్ వాడు సారీ అతనితో మాట్లాడారా? అంటే నాట్ రీచబుల్ అని వస్తుంది. మరి పెళ్ళిలో చూశానన్నారు. అవును చూశాను, కానీ ఫోన్ నాట్ రీచబుల్. మోస్ట్లీ మా నాన్నకి భయపడి ఇలా చేసినట్టున్నాడు. సరే, మీరు గగన్ని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. సరే అండి. స్టడీస్ ఎక్కడా? మల్లారెడ్డి కాలేజ్. హో, నువ్వు కూడా పాలమ్మిన పూలమ్మిన ఆ బ్యాచా? మేడం నవ్వుతారు కూడానా? లైఫ్లో ఏమైనా లవ్ స్టోరీ ఉందా? హే పర్లేదు, నేను ఆ విషయంలో నేనేం